వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బ్లాగ్ ఏంటిదంటే పొద్దుందాకా వేరే వీడియో చేద్దామని అనుకున్నాను. అయితే మా తమ్ముడు ఈ సైకిలు రిపేర్ చేయడానికి కొత్త వీల్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇవి ఎప్పటిదో 2017, 16 కొన్నాను. నేనే కొన్నాను. 5,000 పెట్టి నేనే కొన్నాను. సో, ఎందుకంటే ఇప్పుడు అప్పటినుంచి ఇప్పుడు రిపేర్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే, నా బండి ఉన్నది గదా! నా బండి ప్రతి వాష్‌రూమ్‌కి ఎళ్ళడానికి అంటే అందరూ బయటనే ఎళ్తారు. వాష్‌రూమ్‌కెళ్ళడానికి, పక్కన పొలంకెళ్ళడానికి, చిన్న చిన్న పనులకు కూడా బండే యూజ్ చేస్తున్నారు. సో, ఆ బండి ప్రతిదానికి పెట్రోల్ ఖర్చు పోయించలేరు. మా అమ్మ వాళ్ళు తిడుతున్నారు. మా తమ్ముడు ఏడ పడితే ఆడ యేసుకొని ఎళ్ళిపోతున్నారు. ఏమిరా పుణ్యానికి పెట్రోల్ వస్తుందా అని జెప్పేసి మాట్లాడుతున్నారు. సో, అందుకని జెప్పేసి నేనేం జేశా అంటే సొంతంగా వీల్ తీసుకురమ్మని జెప్పేసి మా బాబాయ్‌కైతే కొంచెం మోటివేషన్ చేశాను. వీల్ తీసుకొచ్చేటట్టు. సో, ఆయనకు కూడా బయట కల్లుకెళ్తున్నారు. బయట చిన్న చిన్న పనులకెళ్తున్నాడు గదా! సో, అందుకని జెప్పేసి ఆయనకు గూడా చెప్పేశాను. సో, ఆయన ఇవాళ వీల్ తెప్పిచ్చాడు. మా తమ్ముడు పోయి తీసుకొచ్చాడు. సో, ఏ ఎందుకు తీసుకొచ్చాడంటే ప్రతి విషయానికి బైకు పరిష్కారం గాదు గదా! తీసుకెళ్ళడానికి. సో, నేను గూడా అలానే మాట్లాడాను. సో, దీనికొచ్చేసి వీల్ తీసుకొచ్చిన రిపేర్ జేయరా అని జెప్పేసి రిపేర్ చేయించాను. సో, బయట బోయి రిపేర్ చేయిస్తావా? లేకపోతే నువ్వే చేసిస్తావా? అని జెప్పేసి మా బాబాయ్ అడగంగానే ఇగ వాళ్ళకి 200, 300 ఇచ్చే బదులు అదేదో నేనే ఫిట్ చేసి ఇస్తా ఇచ్చేయిర్రి. నాకు డబ్బులు అవసరం లేదు. ఆ వీల్ తీసుకొస్తే చాలు. నాకు గూడా ఏదో దానికి అవసరం పడతా అని జెప్పేసి నేనే తెప్పిచ్చాను. సో, నేనేం జేశానంటే ఆ పొద్దున్నుంచి అది ఒక్కొక్కటి ఇప్పుకుంటా వస్తున్నాను. ఇప్పుకుంటా వస్తా అంటే నాకైతే పెద్ద ఆహ్, చుక్కలే చూపెట్టాయి. ఎందుకంటే అవి ఎప్పటినుంచో పాతది దగ్గర దగ్గర 3, 4 సంవత్సరాలు అది ఎవరు తొక్కకుండా, యూజ్ చేయకుండా పక్కన పడేశారు. 3, 4 సంవత్సరాలంటే పెద్ద మ్యాటరే అది. సో, నేనేం చేశానంటే ఏమ ఈ ఇది కాదు అని చెప్పేసి అన్ని ప్లాన్లు చేశాను. ఊడబెక్కడానికి అన్ని ప్లాన్లు చేశాను. అది మా తమ్ముడు సైడ్ నుంచి కొత్త వీల్ తీసుకొచ్చారు కదా! అదే ఎక్కియాలి. యాక్చువల్లీ మ్యాటర్ అదే ఎక్కియాలి. నేనేం చెప్పానంటే, "అన్నీ కొత్తయి తీసుకురారా! ఈ పాతయి సెట్ చేస్తే కుదరదు పని. అన్నీ కొత్తయి తీసుకురా. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. 2 వీల్లు కొత్తయి తీసుకురా. అది కూడా సెట్ అయితే అయిపోతది. బాగానే ఉంటది. తర్వాత మనకు చూద్దాంలే మెల్లగా కొత్తయి అవసరం చాలా వరకు చాలా రోజులు యూజ్ అయితది కదా! అందుకని చెప్పేసి అన్నీ కొత్తయి తెప్పి" అని చెప్పేసి నేను మాట్లాడినా. అయితే ఆయన డైరెక్ట్ ఒకటే తీసుకొచ్చిండు. ఎందుకు ఒకటే తీసుకొచ్చినావు? అన్నీ తీసుకురాకపోయినా అని చెప్పేసి నేను చెప్పంగానే తర్వాత మెల్లగా చూద్దాంలే అన్న అని చెప్పేసి మాట్లాడిండు. సో, నేనేం చేశానంటే ఈ యమ్మ తెలకాయ తిన్నది. అసలు ఒక్క మొఖాన తొందరగా రావట్లేదు ఆ నట్టయితే బయటికి. ఈరోజు చేసే పని వేస్ట్ అయిపోతదనుకోని నేను ఎంత ట్రై చేసినా ఒక్క నట్టు సక్కగా రావట్లేదు. సో, ఎలా ఊడబిక్కాలో అర్థం కావట్లేదు. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సో, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటిదంటే ఆ పిరుపుల్ గడ్డ ఊడబీకాలి. మెయిన్‌లీ ఆ పిరుపుల్ గడ్డ ఊడబీకాలి. దాంతోటే పని. ఇలా ఊడబికితే అది ఎక్కిద్దాం అని జెప్పేసి ఎంత ట్రై జేసినా అది తిరుగుతనే లేదు. సో, అన్నీ ఊడబీకేసినాం. అన్నీ అయిపోయింది. సో, ఆ పిరుపుల్ గడ్డ ఉన్నది జూడు అది రావట్లేదు. ఎంత కొట్టినా రావట్లేదు. మా తమ్ముడిని కొత్తది తీసుకురారా అంటే వినట్లేదు. అన్నా ఇప్పుడు డబ్బులు లేవు అది ఇది అని జెప్పేసి కొత్తది తీసుకురారా అంటే మాట వినట్లేదు. సో, ట్రై చేద్దాంలే ఇది వస్తే రావచ్చు. లేకపోతే కొత్తది రా అని జెప్పేసి నేను చెప్పేసాను. అంతలోనే చాలా ఇగ పెద్ద పెద్ద ఐటెంలతోటి గూడా ట్రై చేద్దాం అని జెప్పేసి ఎటనో అట దానికి కింద మీద ఏం జేసినా అది బయటికైతే ఊడబికుదా అని జెప్పేసి కాన్ఫిడెంట్ తోటి దానికి పీకేసినాం. గిర్రని బయటికి తీసేసి ట్రై చేస్తున్నాం మేము. సో,
ట్రై చేస్తా అంటే అది ఇంకా గట్టిగా అయితాంది గానీ, అది బయటికి రావట్లేదు. సో, మా తమ్మునికైతే వేరే గొడ్డలి ఏమైనా ఉంటే తీసుకురా పోరా, దాంతోటి ట్రై చేద్దాం అని జెప్పేసి అది ట్రై చేద్దాం అని జెప్పేసి నేను ఇలా తిరిగి కూర్చున్నాను. ఎందుకంటే మీకు గూడా కనబడాలి గదా! ఇవాళ ప్రతి దానికి, ప్రతి విషయానికి మనకు సైకిల్ కూడా అవసరమండి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పక్కన ఒక కిలోమీటర్ ఉన్నా, నడిచిపోయే దారి ఉన్నా గూడా బండేసుకొని ఎళ్ళిపోతున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. నాకైతే ఈ బండేసుకోకూడదు. నేనైతే చాలా వరకు నడుచుకుంటూ పోవడం వల్ల నాకు ఇబ్బంది అనిపించింది. అందుకనే నేను వీల్ తీసుకురా, ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం అని చెప్పేసి డబ్బులిచ్చాను. వీల్ తీసుకొచ్చారు. సో, ట్రై చేస్తానా కానీ రావట్లేదు. ఎంత కొట్టినా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా మా తమ్ముడికైతే డైరెక్ట్‌లీ ఈ వీలు అక్కడ ఎలా ఉన్నది, అది మా తమ్ముడు మొత్తానికి పళ్ళగొట్టేద్దాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పళ్ళగొడితే కొత్త పిరిపిలి గడ్డ తీసుకురావాలిరా. ఇప్పుడు అది పళ్ళగొట్టిన తర్వాత మనకు కాని పని. కొత్తది తెచ్చుకురావాల్సొస్తది. సో, ఇది మీకు డబ్బులు లేవు అంటున్నావు గదా! చెప్పేసి నేనేం జెప్పానంటే, అది అటు సైడు, ఇటు సైడు ఎళ్తదా అని జెప్పేసి ట్రై జేస్తున్నాం. కానీ అసలే ఎళ్తలేదు. హాఫ్ అన్ అవర్ నుంచి 10 నిమిషాలు, 20 నిమిషాలు అయితాంది దాన్ని కొట్టి. అంటే హల్కగా ఎందుకంటే అది అప్పుడు 2 ఇయర్స్ క్రితం నేనే అది మొత్తానికి ఊసిపోయింది. ఊసిపోతే నేను ఖాళీగా చేత్తోనే ఫిట్ జేసినా అది ఇప్పుడు ఇంత ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే అసలు గొడ్డలితోటి కొట్టినా, లేకపోతే ఏం జేసినా అది బయటికి రావట్లేదు. ఎలాగో ఎలా ఊడబికుతారో అని జెప్పేసి మా తమ్మునికి ఏం జెప్పినా అంటే, యూట్యూబ్‌లో సెర్చ్ జేయమని జెప్పిన. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాండో, లేకపోతే వేరే ఐటెమ్ ఏమైనా తీసుకొత్తాండో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అందుకనే నాకు అర్థం కావట్లేదని చెప్పాను. సో, మనకి ఎంత ట్రై చేసినా రావట్లేదు గదా అని చెప్పేసి నెత్తి ఖరాబ్ అయితాంది. పొద్దున్నుంచి ఏందిరా ఈ చిరాకు అర్థం కావట్లేదు. సో, ఇంతవరకు చేసిన పని మొత్తానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. సెర్చ్ చేస్తే వాడేం చూపెట్టాడంటే చిన్న కటర్ లెక్క ఉంటది చూడండి. ఆ కటర్ తోటి కొడితే ఊసిపోతదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను కూడా ఆ విధంగానే ట్రై చేశాను. సో, దాంట్లో ఉన్న చెరాలు, దాంట్లో ఉన్న నట్లు అన్నీ ఊడబెక్కేసినాం. ఎంత గట్టిగున్నా అన్నీ ఊడబీకేసినాం. రావట్లేదు. లోపల ఉన్నది కూడా రావట్లేదు. లోపల ఉన్నది కూడా అవసరమే. లోపల ఉన్నది కూడా తీసుకురాలేదు. అది కూడా అవసరం అని చెప్పేసి ఊడబీకిస్తున్నాను. ఎంత ట్రై చేసినా రావట్లేదు అది. నేను ట్రై చేసినా, మా తమ్ముడు ట్రై చేసినా ఘోరంగా అంటే ఓల్డ్ అయిపోయేసరికి అది మొత్తం జంగు పట్టిపోయింది. జంగు పట్టిపోంగానే ఎట్టనో అట్ట చేసి ఒక్కొక్క ఐటెం 5 నిమిషాలు అయితాంది. ఒక్కొక్క ఐటెం 5 నిమిషాలు. వీడియో లెంత్ పెద్దగా అయిపోతుంది. ఎవడైనా చూస్తారా లేదా అని చెప్పేసి. సో, మీరు ఇంతవరకు చూసినా నా వీడియో కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఒక్క లైక్ చేయండి. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. సో, ఒక్కొక్కటి వీడియో బీక్కుంటా మొత్తానికైతే ఒక్కొక్కటి ఊడబీకేసినాం మేము. అంతలో కూడా అయినా కూడా ఆ పిరిపిలి గడ్డ రావట్లేదు మాతోటి. సో, ఎండ్ వరకు చూడండి. మేము ఊడబీకేస్తామా లేదా అనేది కూడా మాకు అంత క్లారిటీ లేకుండా అయిపోతుంది. ఎంత ట్రై చేసినా చేతులు మొత్తం గలీజ్ అయిపోయినా కూడా రావట్లేదు. ఆఖరికి ఏం చేశామంటే వాళ్ళు యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన విధానాన్నే ట్రై చేశాము. అది ఊసిపోతుందా లేదా అని చెప్పేసి. ఎంత కొట్టినా అది ఊసిపోతలేదు. ఎటు కూడా ఫ్రంట్ సైడ్ కొట్టినా రావట్లేదు. బ్యాక్ సైడ్ కొట్టినా రావట్లేదు అది. ఎంత గట్టిగా కొట్టినా రావట్లేదు. మొత్తానికి అది కొట్టే ఆ చెక్క కూడా పలిగిపోయింది.
ఎంత కొట్టినా ఆ చెక్క కూడా పలిగిపోయింది. అబ్బా! ఇదంతా కాదని చెప్పేసి ఏం చేశామంటే ఇంకా గట్టిగా ట్రై చేశాము. ఇంకా గట్టిగా ట్రై చేసినా ఎంత కొట్టినా ట్రై అవ్వట్లేదు. సో, ఏం చెప్పాలో, ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా ఇంకా గట్టిగా ట్రై చేసినాం. మావాడు ఏం చేసిండు, కొడతా అంటే ఒక్కొక్క పుల్ల ఊసిపోతుంది. ఒక్కొక్క ఎంత గట్టిగా కొట్టినా చేతి దగ్గర ఒక్కొక్క పుల్లలు ఊసిపోతున్నాయి. ఆ పుల్లలు ఊసిపోతుంటే నా చేతికి దెబ్బ తాకుతుంది. ఒక్కొక్క పుల్లలు మొత్తం ఒకటేసారి మొత్తం ఊసిపోయిందనుకో, అది ఇంకా జన్మలో వెళ్ళదని చెప్పేసి నేనేం చేసినానంటే, మా తమ్మునికి పుల్లలు ఊసిపోతున్నాయిరా, ఇలా కాదు, అది చేతికి దెబ్బ తాకకుండా పుల్లలు ఊసిపోతున్నాయి, వదిలేసేయి, కొత్తది తెచ్చుకుందాం అని చెప్పేసి మాట్లాడితే, నేను ఎట్టైనా చేసి నేను ఊడబెట్టుకుంటా అని చెప్పేసి లోపల ఆయిల్ పోసిన. అది ఎందుకో పాతది కదా జంగు పట్టిస్తాయి అని చెప్పేసి ఆయిల్ పోసిన. అయినా కూడా రావట్లేదు అది. కొత్తగా అసలు ఎంతైనా కొంచెం ఏదో ఒకటి చేసి సక్సెస్ చేస్తేనే కదా అది నాకు యూజ్ అయ్యేది. సో అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నా, అయినా కూడా అది రావట్లేదు ఎందుకు. ఎంత ట్రై చేస్తున్నా కూడా. సో ఆయిల్ అయితే పోసిన. ఇప్పుడైనా బయటకు వస్తుందా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనం కొట్టే దెబ్బలతోటి అది ఆయిల్ లోపలికి పోయి కొంచెం రిలీఫ్ అవుతుందేమో అని చెప్పేసి, అదే రిలీఫ్ అయితే తొందరగా అంటే హల్కాగా తిరుగుతుంది. హల్కాగా తిరిగినాక చూసుకుందాంలే అనుకుని చెప్పేసి మెల్లగా ట్రై చేస్తున్నాం. అయినా కూడా కావట్లేదు అది. అసలు ఏమవుతుందిరా అబ్బా అని చెప్పేసి తలకాయ తిరుగుతుంది. ఎంత ఘోరంగా చేత్తో పిక్ చేసింది, ఇంత ఘోరంగా టైట్ అవుతాయని నేను అనుకోలేదు. సో కొట్టంగా సైడ్కున్న ఆ గ్రిప్పులు కట్ అయిపోతుంది. ఎంత గట్టి కొడితే అంత గట్టిగా కొట్టినా ఆ గ్రిప్పులు కట్ అయిపోతున్నాయి. సో ఇట కాదని చెప్పేసి ఏం చెప్పినా అంటే, కొంచెంసేపు ఆగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ గ్రిప్పుల నుంచి దాంట్లో నుంచి మెల్లమెల్లగా అన్నీ తీసినాము. తీస్తే మావాడు ఏం చేసాడంటే, అది టైర్ ఫిట్ చేస్తారు చూడండి లివర్లతోటి మొత్తం తెంపేసిండు. ఆ లివర్నే తెంపేసిండు దాంట్లో పీకి. నా చేతి మీద కొట్టేటట్టున్నాడు. నేను అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే చేతి మీద తాగింది అనుకో ఏం లేదు, అంత గట్టి దెబ్బ చేతి మీద తాగేటట్టు ఉన్నదని చెప్పేసి చేతిని కొంచెం ఎంత ట్రై చేసి ఎంత పట్టుకున్నా భయమా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఊసేటట్లేదు. నేను చేతితో పిక్ చేసిందే ఊస్తలేదంటే ఊడిపోతా బయటకు రావట్లేదంటే మ్యాటర్ పెద్దగానే ఉన్నదని చెప్పేసి ట్రై చేస్తూనే ఉన్నాం. హాఫ్ అన్ అవర్ నుంచి దాన్ని ఫస్ట్ వీడియో మొత్తం తీయాలంటే ఏదో ఒకటి చూపెట్టాలి, అది ఎలా బయటికి రావాలి, ఎలా బయటకు వస్తుంది అని చెప్పేసి వీడియో చేయాల్సింది. సో నేనైతే 13 నిమిషాల నుంచి దాన్ని చూపెడుతున్నాను. మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు. సో కాకపోతే చూడండి, ఎందుకంటే అది మేము లాస్ట్ వరకు అయినా అది మాతోటి వస్తుందా రాదా అనేది మీకు తెలియాలంటే అది చూడాలి. మీరు ఎండ్ వరకు చూడండి.
సో ఇక్కడ ఏం జరిగిందంటే నా వల్ల కాదని చెప్పేసి మా తమ్ముడు ఏం చేసిందంటే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వేరే ఐటెం అంటే ఆ గొడ్డలతోటి ఎంత కొట్టినా రావట్లేదు కదా. సో వేరే దానితోటి లోపల ఫిట్ చేసిన నట్టు ఉన్నది చూడండి, అది దగ్గర కొట్టిన తర్వాత అది ఊసిపోతుంది అని చెప్పేసి లోపల నుంచి అన్నీ అసలు ఆ సైకిలోన్ దగ్గర కూడా లేదు కావచ్చు ఇంతగానో ఐటెంలు. సో అంతగానంగా ట్రై చేసినా కూడా అది మాతోటి రాలేదు. ఎందుకంటే కొత్తగా చేయాల్సిందే, కొత్తది తెచ్చి పెట్టుకోవాల్సిందే. సో ఇప్పటి నుంచి అంతగానం ట్రై చేసినా కూడా రాలేదు. సో ఈరోజు నేను చేసే బ్లాగు మొత్తం అసలు నాకు అర్థం కాకుండా అయిపోయింది. అది ఎందుకో ఎంత ట్రై చేసినా ఎంత కొట్టినా నాతోటైతే రాలేదు. ఫోన్లే అయితే ఎంత ఉంటుందిరా, 80 రూపాయలే అనుకొని చెప్పేసి మా తమ్మునికి ఏం చెప్పించిన అంటే కొత్తది తీసుకురా పోరా, కొత్తది తీసుకొస్తేనే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాదు పని అయిపోతే సో ఫిట్ దాన్ని ఫిట్ చేసేస్తా అనుకున్నాం. మా వాడు ఆల్రెడీ ఆ లివర్ని చంపేసిండు. సో లివర్ చంపేసిన తర్వాత మేము ఏం చేసినాం అంటే ఎంత ట్రై చేసినా కూడా ఒక్కొక్క పుల్లలు దిగుతుంది చేతి దగ్గర, కానీ అది ఎంత గట్టిగా ట్రై చేసినా రావట్లేదు. సో వదిలేరా అని చెప్పేసి ఎంత బతిమాలినా కూడా వాడు అన్న నేను ఎక్కడ ఆర్డర్ చేసి ఇదే తీసి పెట్టుకుంటా, అది పనికి రాకుండా ఏం లేదు కానీ నేను ఇదే తీసి పెట్టుకుంటా, ఏదో ఒకటి ట్రై చేసుకుంటా అని చెప్పేసి వాడు ట్రై చేస్తాడు. అయినా కూడా రావట్లేదు అది. మనం ఏం చెప్తాం, ఆయన అంత మంచిగా చెప్పినా కూడా అది కొత్తది తెచ్చుకొని పెట్టుకో, ఎందుకంటే అప్పుడు తొక్కినా కూడా అది సెట్ కాలేదు. సో అందుకని చెప్పేసి నా చేతి మీద కొట్టేస్తా అని నా భయం నాకు ఆడ. సో ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు కదా. అందుకనే నేను ఏం చేసిన అంటే వదిలేరా, ఎన్నిసార్లు ట్రై చేసినా మనకి అది రాదు. సో తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్ళాలి, సైకిల్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆయనేమో ఇప్పుడు అన్నీ ఊడబీకిన తర్వాత వానికి పని ఈజీ అవుతుంది కదా. మా అయితే వానికి ఒక 200 300 రూపాయలు, 300 400 వాడు తీసుకుంటాడు. ఎందుకంటే నేను రిపేర్ చేసిన, నేను ఫిట్ చేసిన, అన్నీ సరి చేసిన అని చెప్పేసి వాడేమో 300 400 తీసుకుంటాడు రా. ఇప్పుడు అవసరం దానికి పిరుపల గడ్డ మా అయితే 80 రూపాయలు ఉంటుంది, 80 కంటే తక్కువనే ఉంటుంది. దానికి తీసుకొచ్చి నేను పెట్టేస్తా, మీరు ఎంతో కొంత నాకు డబ్బులు ఇవ్వరా, తీసుకొచ్చి అంత డబ్బులు నాకు ఇవ్వండి, నేను బైక్ మీద పోయి తీసుకొచ్చి సెట్ చేసేస్తా అని చెప్పి మాట్లాడినా. అయినా కూడా మా వాడు ఒప్పుకోలేదు. సో నేను ఏదో ఒకటి చేసి నేను తీసుకుంటా, ఊడబెట్టిస్తా అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర చూపెడతా. అవ్వదు నా దగ్గర గుంజుకుని ఆయన సొంతంగా నేనే ఊడబెట్టుకుంటా, ఎట్లనో అట చేసి ఆఖరికి పళ్ళగొట్టైనా అది తీసి బయట పెడతా. కానీ నేను ఆ రిపేరింగ్ దగ్గర పోను అని చెప్పేసి చెప్పిన. అయితే వాడు మాటలు వింటలేడు. మీకు వాడిని చూపెడదామని ఇవాళ బ్లాగ్ ఇదే నా బ్లాగు. ఎంత ట్రై చేసినా రావట్లేదు. సో మీరు లాస్ట్ వరకు చూస్తున్నారు కదా అని చెప్పేసి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నా. రిక్వెస్ట్ ఏంటిదంటే అది మాతోటి రాదు, అది పోనీలే. మీరు ఇంత పెద్ద వీడియో చూస్తున్నారు కదా, ఇంత లాస్ట్ వరకు చూస్తున్నారు కదా వీడియో, ప్లీజ్ లైక్ చేస్తారా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.